నిజమిదంతా? ఇది నిజమే. సురేష్ ఈ పెళ్లి వద్దన్నాడు, ఎందుకంటే తనకు నీ మనసు బాధపడడం ఇష్టం లేదు. ఇప్పుడు సరైనదంటున్నది ముందు ముందు మీ ఇద్దరి విషయంలో తప్పై కూర్చుంటుంది. తన బుల్బుల్ని మనసు నుంచి తీయలేకపోతున్నాడు. అది తనేమీ తప్పు చేయట్లేదు, కానీ తన ఆలోచన మనసు బుల్బుల్ మీద ఉంటే పెళ్లి మాత్రం నిన్ను చేసుకుంటానంటున్నాడు. ఇది తప్పు కదా ప్రజ్ఞ. ఈ పెళ్లిని కాదనగల ధైర్యం తనకి ఎంతమాత్రం లేదు. ఇదంతా తెలిసిన తర్వాత ఆ ధైర్యం నీకుందో లేదో తెలీదు. అయినా ఇదంతా నాకే ఎందుకు జరుగుతోంది? ప్రేమిస్తే ఎన్ని బాధలు ఎందుకు కలుగుతాయి? నేను అసలు ప్రజ్ఞని ప్రేమించడం లేదు. తన మీద నాకు ఎలాంటి ప్రేమ లేదు. నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. నిన్న జీవితాంతా నీకోసం వెయిట్ చేస్తుంటా. నువ్వు నన్ను ఎందుకు ప్రేమించడం లేదు సురేష్? నువ్వు నన్ను ఎందుకు ప్రేమించడం లేదు చెప్పు సురేష్. ఒకే పడవలో కలిసిన ఒకే ప్రయాణం చేసిన చెరు ప్రపంచం చేరినారే. ఒకే గతాన్ని ఒకే నిజాన్ని మురేసినారే. తన మీద నాకు ఎలాంటి ప్రేమ లేదు, కానీ అంత మాత్రం చేత తనంటే నాకు ఇష్టం లేదని కాదు. మెల్లమెల్లగా తన మీద నాకు కూడా ప్రేమ ఏర్పడింది. ఇక పెళ్లి చేసుకోవాలంటే కేవలం ప్రేమ ఒకటి ముఖ్యం కాదు. బుల్బుల్, నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. ప్రజ్ఞకు అంతా తెలుసు. నేను నా యావత్ జీవితం తనతో గడుపుతానని తనకి మాట కూడా ఇచ్చాను. అయినా ఇదంతా నాకే ఎందుకు జరుగుతోంది? ప్రేమిస్తే ఎన్ని బాధలు ఎందుకు కలుగుతాయి? 1, 2, 3, stop! వాట్ హ్యాపెండ్ అభి? పొద్దునుంచి సరిగా చేయడం లేదు, ఇప్పుడు కూడా నీ ధ్యాస ఎక్కడ ఉంది? సారీ గైస్, నేను ఒక ముఖ్యమైన పని మీద వెళ్ళాలి. సీ యు గైస్ లేటర్. ఏమైంది తనకి? హే ఆలియా, ఎవరి ఫోటో చూస్తున్నావు? అన్నయ్య, ప్రవీణ్ ది నాది ఫోటో. మా ఇద్దరి జంట చూడడానికి చాలా చక్కగా ఉంటుంది కదా. చూపించు. నో ఐమ్ సారీ, బట్ నేను నీకు చూపించలేను. ఎనీవేస్, ఫర్గెట్ అబౌట్ దిస్ పిక్చర్. ముందు నాకు ఈ విషయం చెప్పు, నువ్వు నానమ్మతో నీ పెళ్లికి సరేనని చెప్పావట, నిజమేనా? నానమ్మ సంతోషమే నాకు అన్నిటికంటే ముఖ్యం. అందుకనే నేను పెళ్లికి సరే అన్నాను. అంటే నువ్వు ఆ పాతకాలపు పిల్ల లాంటి అమ్మాయినే చేసుకుందామని డిసైడ్ అయిపోయావు. ఐమ్ రైట్ అన్నయ్య? లేదు ఆలియా, పెళ్లి చేసుకుంటాను, కానీ నాన్నమ్మకు నచ్చిన అమ్మాయిని కాదు, నాకు నచ్చిన అమ్మాయినే చేసుకుంటాను. అన్నయ్య, తనునా? హౌస్ దిస్? వావ్ అన్నయ్య, ఇట్స్ గార్జియస్ అన్నయ్య. ఐఎమ్ గోయింగ్ టు ప్రపోజ్ టు హర్ టుడే. అన్నయ్య, నువ్వు నిజంగానే తనుని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా? ఆలియా, పెళ్ళంటూ చేసుకుంటే తనునే చేసుకుంటాను.
అలా అని ఎందుకు అనుకుంటున్నావు? ఎందుకు చేసుకోకూడదు? ఎందుకంటే అనియా తను ఒక మోడల్ కదా, కెరీర్ ఓరియంటెడ్ ఉమెన్. అసలు తన మనసులో కూడా ఏముందో నాకు తెలీదు. బహుశా తను పెళ్లికి ఒప్పుకోకపోవచ్చు. ఐమ్ ప్రెటీ షూర్ తను కాదనదు. వెల్ ఇన్ దట్ కేస్ ఇట్స్ గుడ్ న్యూస్. అంటే ఒక్కసారిగా నానమ్మకి మనం 2 సంతోషాలను ఇస్తున్నాం. సీ యు ఆలియా. సీ యు అనియా. ప్రవీణ్, ఐ కాంట్ బిలీవ్ యువర్ చాయిస్. ప్రజ్ఞ, ప్రజ్ఞ, అరే చీకట్లో కూర్చున్నావేంటమ్మా? తల్లి, పెళ్ళింట్ల చీకట్లో కూర్చోకూడదు, అశుభం అంటారు. పద నడు, అక్కడ బయట పసుపు తంతుకు అంతా సిద్ధమైపోయింది. అందరు నేను అడుగుతున్నారు, పద. ఏడుస్తున్నావు తల్లి? ప్రజ్ఞ, నువ్వు నా ఆరోగ్యం గురించేగా బెంగ పెట్టుకుంటున్నావు. కానీ తల్లి, నాకేం కాలేదు, నిజంగా నా ఆరోగ్యం చక్కగా ఉంది. అయినా పెళ్ళయ్యాక నువ్వు దూరంగా వెళ్ళిపోవడం లేదు కదా, ఇక్కడిగా వెళ్తున్నావు, దగ్గరలోనే. అక్కడి నుంచి పిలవగానే మేము పరిగెత్తుకుంటూ వచ్చేస్తాం. నువ్వు చాలా అదృష్టవంతురాలివి తల్లి. నువ్వు ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుంటున్నావు. నిజంగా సురేష్ నిజంగా అందరికంటే మంచివాడు. ఎంతో మంచి అల్లుడు అవుతాడు కూడా. పైగా నేనెంతో ప్రేమించే భర్త అవుతాడు. ఎన్నో ఏళ్లుగా నొక్కొక్కటే బెంగమ్మా. మా ప్రజ్ఞకి పెళ్లి కావడం లేదే, తనకి తగిన సంబంధం రావడం లేదే అన్న బెంగ. కానీ ఇప్పుడు నాకు తెలిసొచ్చింది, నీ తలరాత అతనితో ముడిపడుందిగా. నీ నుదుట అతని పేరుతోటే కుంకుమ దిద్దాలనుకుంటున్నావు నువ్వు. ఆ వ్యక్తి మన సురేష్ అవడం ఆనందం. సురేష్ని పెళ్లి చేసుకుని నువ్వు అతని వెంటే నీ నుదుట కుంకుమ ధరించబోతున్నావు కదూ. ఇక అలా ఏడవడం మానే. నేను నీ కళ్ళ చూడు తుడిచిపెట్టినా, ఇప్పుడు పెట్టుకో. నువ్వెంతో తెలివైన పిల్లవి, అయినా నువ్విలా చిన్న పిల్లలా ఏడుస్తావెందుకు? అక్కడంతా ఎదురు చూస్తున్నారు. పసుపుతంతా ఆరంభించాలిగా. పద, చక్కగా కళ్ళ జోడు పెట్టుకుని రా. నువ్వు తొందరగా బయటకు వచ్చేసి నేను వెళ్ళి పసుపు సరిగ్గా కలిపారో లేదో చూస్తానా. పూర్ణిమ, తొందరగా పనులన్నీ చక్కబెట్టేయమ్మా, ప్రజ్ఞ వచ్చేస్తోంది. చూసారత్తయ్య, మీరేమో విశ్రాంతి తీసుకోమంటారు. విశ్రాంతి తీసుకుంటే పనులేమో అవ్వవు. తనేమో ఎప్పుడు ఫోన్ చెవులో పెట్టుకుని కూర్చుంటుంది. పూర్ణిమ వెళ్ళు. ఏంటమ్మా నువ్వు? ప్రజ్ఞ కూడా వచ్చేసింది. చూసావు ప్రజ్ఞ, ఎక్కడ పనులు అక్కడే పెట్టేశారు. రా తల్లిరా, ఇప్పుడు పసుపు పెట్టాక నువ్వు వేడి నీళ్లతో స్నానం చేయాలి, సరేనా? తలిచింది లేమ్మా, ప్రజ్ఞ వచ్చిందిగా. నువ్వు ఒక పని చేయమ్మా, అక్కడ స్టోర్ రూమ్ లో ఒక చాప ఉందిగా, వెళ్ళి దాన్ని తీసుకురాప వెంటనే. బుల్బుల్, ఏం ఆలోచించావు నువ్వు? అదే నేను చెప్పిన దాని గురించి. నాకు ముఖ్యమైన పని గుర్తొచ్చింది అత్తయ్య. నేను వెళ్ళాలి. నేను చెప్పిన సంగతి కంటే ముఖ్యమైన పని ఏముంటుంది? చిచి, నేను పడిన శ్రమ అంతా వృధా అయిపోయినట్టుంది. ఇక్కడ కూర్చొని ఈవిడ పసుపు తంతు నేనెందుకు చూడాలి? అయ్యో అన్నయ్య, ఎప్పటి నుంచో నీకోసం వెయిట్ చేస్తున్నావు. కూర్చో, నేను వెళ్ళి కెమెరా తీసుకొస్తాను. సురేష్, నేను ఇలా చెయ్యలేను. ఏం చేయనంటున్నావు ప్రజ్ఞ? నువ్వు వేరొకరిని ప్రేమిస్తున్నావని తెలిసి కూడా, ఆ వేరొకరు ఎవరో తెలిసిన తర్వాత కూడా నేను నిన్ను పెళ్లి చేసుకోలేను సురేష్.
ఏమైంది ప్రజ్ఞ, బానే ఉన్నావా? ఉన్నట్టుండి ఇలా ఎందుకంటున్నావు? జరగబోయేది మనం ఏదైతే చెయ్యబోతున్నామో సురేష్, అది మంచిది కాదు. సరైంది కాదు అంటే నీ ఉద్దేశం? తెలియక ఏదైనా చేస్తే దాన్ని తప్పంటారు. ఏదైతే కావాలని చేస్తామో అది సరేలా అవుతుంది. ఆ తప్పుకి క్షమాపణ కూడా ఉండదు. ప్రజ్ఞ, ఏంటే తప్పు? క్షమాపణలేంటి? నువ్వు చెప్పదలుచుకున్నదేంటి? నేను నువ్వు బుల్బుల్ మాట్లాడుకున్న మాటలు విన్నాను. ఇక ఇది నా వల్ల కాదు. ఈ పెళ్లికి నాకెలాంటి హక్కు లేదు. ఈ బంధాన్ని నేను నిలబెట్టుకోలేను సురేష్. అసలు నువ్వు అంటున్నది ఏంటి ప్రజ్ఞ? సురేష్, నీకు అర్థం కావడం లేదా? ఒకవేళ ఇది అరేంజ్డ్ మ్యారేజ్ అయ్యుంటే, నా పెళ్లి ఎవరో అపరిచితుడితో అయ్యుంటే బహుశా అప్పుడు నేను నిలబెట్టుకునేదాన్నేమో. అప్పుడు నాకేం తెలీదు కాబట్టి. కానీ ఇప్పుడు అంతా తెలిసి కూడా నేను ఎలా నిన్ను పెళ్లి చేసుకోగలను? నువ్వు వేరొకరిని ఇష్టపడుతున్నావని తెలిసింది కదా నాకు. ఈ పెళ్లి నువ్వు రాజీపడి చేసుకుంటున్నావని నాకు తెలిసిపోయింది. నువ్వు ఈ పెళ్లిని నా మీద జాలిపడి చేసుకుంటున్నావని తెలిసిపోయింది సురేష్. నేను నా జీవితంలో ఎవరి దయాదాక్షిణ్యాలు కోరుకోలేదు. అలాంటిది ఇప్పుడు నీ ప్రేమను ఎలా అంగీకరించగలను? నువ్వెప్పుడూ నిజం కోసమే నిలబడే మనిషివి. ఇలాంటి అబద్ధపు బంధాన్ని నువ్వెలా నిలబెట్టుకుంటావు? నీ కళ్ళల్లో నా మీద జాలి కనిపిస్తే అది నేను సహించలేను. బహుశా మన సంబంధం ఒకరినొకరం కిటికీల్లో నుంచి చూసుకోవడం వరకే ఉందేమో సురేష్. ఒకరి కళ్ళల్లో ఒకరం మనం మన భవిష్యత్తుని చూసుకోలేము. అసలు అది మన తలరాతలోనే లేదు. నేను ఈ పెళ్లి చేసుకోలేను. ఏమన్నావు నువ్వు? అమ్మా, అది ఈ పెళ్లి జరగకూడదమ్మా. అమ్మా, ఈ పెళ్లి జరగకూడదు. నువ్వు ఇంకెవరినో ప్రేమిస్తున్నావా? ఎందుకు 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 చేసావు ఈ పని? ప్రజ్ఞ విషయంలోనే ఎందుకు అనకమ్మా, ఇందులో తన తప్పేమీ లేదు. అవును, ప్రజ్ఞ ఇందులో తన తప్పే లేదు. అసలు తప్పంతా నాదే. నిన్న ఇంట్లో ఒక్కడివి అనుకున్నాను. మీ నాన్న చనిపోయాక నేను ఒంటరి దాన్ని అయిపోయాను. అలాంటి స్థితిలో ఈ అబ్బాయి మన ఇంట్లోకి వచ్చాడు. ఆయన వాళ్ళలాగా మనందరినీ చూసుకుంటుంటే నేను కూడా నేను ఆయన వాడే అనుకున్నాను. అసలు నువ్వు ప్రజ్ఞని ప్రేమించకపోతే అసలు నిశ్చితార్థం ఎందుకు చేసుకున్నావు? పెళ్లి చేసుకుంటానని ఎందుకు ఒప్పుకున్నావు? ఎందుకు? అమ్మా, నేను అదే చెప్తున్నాను. ఇందులో తన తప్పేమీ లేదు. తప్పంతా నాదేనమ్మా. నా మాట విను. ఇంకా ఎంతకాలం అందరి తప్పులు నీ భుజాన వేసుకుంటావు? ఇతను నీకు తగినవాడు కాడే ప్రజ్ఞ. అమ్మా, తను చాలా మంచివాడమ్మా. నేనే తనని ప్రేమిస్తున్నానని తనతో చెప్పాను. నా మనసు గాయపడకూడదని తన ఈ పెళ్లికి ఒప్పుకున్నాడమ్మా. పెళ్ళయ్యాక మెల్లమెల్లగా తనను ప్రేమిస్తాడు అనుకున్నాను. కానీ అలాంటి ఆ బంధం నిలబడిపోతుంది. నా మాట నమ్మండి.
మెల్లగా నేను ప్రజ్ఞని ప్రేమించడం ప్రారంభమవుతుంది. ఎలా ఆరంభమవుతుంది సురేష్? నీ మొదటి ప్రేమను మర్చిపోయే మనిషివి కాదు నువ్వు. అలాంటి వాడివే అయితే ఈ పాటికి నువ్వు మర్చిపోయేవాడివి. ఒక్క అవకాశం ఇవ్వు ప్రజ్ఞ. ఇది నేనిచ్చే అవకాశమే సురేష్. ప్లీజ్, ఏదో నా సంతోషం కోసం నీకు ఇష్టం లేని ఈ పెళ్లిని చేసుకోవద్దు సురేష్, ప్లీజ్. ప్రజ్ఞ, నాకు పెళ్ళంటూ అయితే నీతోనే అవ్వాలి. అప్పుడే నాకు జీవితంలో అన్ని సంతోషాలు సమకూరుతాయి. నేను నిన్ను ప్రేమిస్తాను. జీవితంలో ఒక్కసారి ప్రేమలో పడతారు సురేష్. అది నీ విషయంలో జరిగిపోయింది. నా తలరాతలో ప్రేమ అనేది రాసి లేకపోతే అందులో నీ తప్పేముంది? రెండు గాయపడిన మనసుల్ని తీసుకొచ్చి కాపురాన్ని నిలబెట్టలేం సురేష్. నేను ఈ పెళ్లి చేసుకోలేను. నేను ఈ పెళ్లి చేసుకోవాలనుకోవడం లేదు సురేష్. ఒక్కసారి నా మాట విను. నేను ఈ పెళ్లి చేసుకోవాలనుకోవడం లేదు. ప్రజ్ఞ చెప్పిందిగా తనకి పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని. ఆంటీ, నాకు కూడా నీ మీద ద్వేషంగా ఉంది. నీ మొహం కూడా చూడదలుచుకోలేదు. నువ్వు నన్ను చాలా బాధ పెట్టావు, నా కూతుర్ని కూడా. ఖబర్దార్, ఇంకోసారి నాకు కనిపిస్తే ఊరుకోను. ప్రజ్ఞ, నా మీదొట్టు. నువ్వు మధ్యలో ఒక్క మాట మాట్లాడినా కూడా. మళ్ళీ నీ మొహం నాకు చూపించదు. ఈ రోజు నుంచి నువ్వు ఇంట్లో అడుగు పెట్టడానికే వీల్లేదు. నడు, బయటికి ఎలా వెళ్లాలో నేను చూపిస్తా నీకు. బయటికి నడు, ఇంట్లోంచి నడు. మళ్ళీ ఇంకోసారి ఇటువైపు కన్నెత్తి చూసినా ఊరుకోను. మళ్ళీ ఇంట్లో అడుగు పెట్టే ఆలోచన కూడా నీకు రానివ్వకు. హబీ, హాయ్. వాట్సాప్ దియా, హౌ ఆర్ యు డూయింగ్? ఎంతసేపు అయింది వచ్చి? నువ్వు నీ కళ్ళలోని మస్కారా తీసేటప్పుడు. మొత్తానికి తను యు కమ్ ఏ లాంగ్ వే. ఒకప్పుడు నీకు సరిగ్గా లిప్స్టిక్ వేసుకోవడం కూడా రాదు. హౌ కెన్ ఐ ఫర్గెట్ దట్? నాకు మేకప్ చేసుకోవడం నువ్వేగా నేర్పించావు. లేదంటే నేను అప్పట్లో మస్కారాని నీ కళ్ళకి బదులు బుగ్గలకి రాసుకునేదాన్ని. అయినప్పటికీ యు లుక్ సో క్యూట్. ప్లీజా, నీ వెంటపడి ఆ స్టూపిడ్ గర్ల్ కంటే చాలా బెటర్ నేను. రోజంతా నువ్వు వాళ్ళతోనే తిరిగేవాడివి. యు థింక్ సో? yes, నువ్వు మీ చెల్లెల్ని అడ్డు పెట్టుకుని నన్ను కలుస్తూ ఉండేవాడివి. ఇంకేం చెప్పగలను ఆలియాకి? నీ బెస్ట్ ఫ్రెండ్ని ఇష్టపడుతున్నాను అని చెప్పలేనుగా. నేను నిన్ను మొదటిసారి చూసినప్పుడు మీరిద్దరూ ఒకే కాలేజీలో చదువుతుండేవాళ్ళు. ఆ తర్వాత మెల్లమెల్లగా ఈ వజ్రానికి బాగా సానబట్టి టాప్ మోడల్గా మార్చాను. ఇట్ ఇస్ బీన్ అబౌట్ 7-8 months. అంత గుర్తుంది కదా? yes, హౌ టైమ్ ఈస్ పాస్డ్. I'll get it. యు నో స్వీట్, నాకు అన్నింటికంటే ఎక్కువగా నీలో నచ్చేదేంటో తెలుసా? నీకు డబ్బు మీద చాలా ప్రేమ ఉండడం. డబ్బును ప్రేమించడం నేను నీ దగ్గరే నేర్చుకున్నాను. పైగా నీకంటే ఎక్కువ మనీ మైండెడ్ మనిషి ఈ లోకంలో ఎవరు ఉండరు. అది నిజమే. అండ్ యు నో వాట్ తను? ఇప్పుడు ఈ మనీ మైండెడ్ మనిషి చాలా చాలా డబ్బు ఖర్చు పెట్టి ఒకటి తీసుకొచ్చాడు. లెట్ మీ గెస్, నాన్నమ్మక? కాదు, ఇది నేను పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయి కోసం తెచ్చాను. పెళ్ళా? హ్మ్. ఎవరిని? ఐ మీన్, నువ్వు నన్ను కదా ప్రేమిస్తున్నావు, వేరొకరిని ఎలా పెళ్లి చేసుకుంటావు? నేను నిన్నే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. తను నాన్నమ్మ ఆరోగ్యం చెడిపోయింది, నా పెళ్లి చూడాలని తను తొందరపడుతోంది. తను విల్ యు మ్యారీ మీ? ఏమైంది, నీకు ఈ రింగ్ నచ్చలేదా? You know, it's beautiful. మరి
యాక్చువల్లీ డోంట్ గెట్ మీ రాంగ్ అభి. నేను నిన్నే ఒక మల్టీనేషనల్ కంపెనీలో ఎక్స్క్లూజివ్ కాంట్రాక్ట్ సైన్ చేశాను. అది 12 crores కి. ఇక ఆ కాంట్రాక్ట్ ప్రకారం నేను 1 year దాకా పెళ్లి చేసుకోకూడదు. వాట్? అభి ప్లీజ్ డోంట్ గెట్ మీ రాంగ్. ఐ లవ్ యూ. కానీ ఇది కూడా ముఖ్యమే కదా. 12 crores వచ్చే కాంట్రాక్ట్ ని నేనెలా వదులుకోగలను? ప్లీజ్ అండర్స్టాండ్ మీ అభి. దీన్ని బట్టి చూస్తే నువ్వు డబ్బు కోసం నన్ను రిజెక్ట్ చేస్తున్నావా? యు ఆర్ సేయింగ్ నో టు మీ. ఇట్స్ నాట్ దట్. నువ్వు కోపంలో ఏదో మాట్లాడుతున్నావు. ప్లీజ్ రిలాక్స్. నువ్వు నాకు ఇంకేం చెప్పక్కర్లేదు తను. యు అభి ప్లీజ్ రిలాక్స్. బట్ లిసన్. తనకి ఎలా చెప్పడం నేను? ఆలియా ఒక్కతే అభికి నచ్చ చెప్పగలదు.